వరంగల్ జిల్లా వరదలు విపత్తుల నుండి ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో అనే దానిపై వరంగల్ జిల్లా అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించారు. నగరంలోని చిన్నవడ్డపల్లి ప్రాంతంలో వరద ముంపులో గురైన కాలనీవాసులను అప్రమత్తం చేస్తేనే వరద ప్రవాహంలో వివిధ శాఖల సిబ్బంది ఏ విధంగా శ్రమిస్తారు, వారి సేవలను మాక్ డ్రిల్ రూపంలో చూపించారు. వరద ముంపులో చిక్కుకున్న వారిని సురక్షితంగా తీసుకురావడంతో పాటు వారికి డ్రోన్ ద్వారా ఏ విధంగా ఆహారం అందిస్తారు, కాలనీవాసులకు ప్రత్యక్షంగా చూపిస్తూ వివరించారు. సరిపోవు, మాకు ఇంకొక 8 బోట్లు కావాలి, అడగండి. మేడం ఒక 2 బస్సు కావాలి అర్జెంట్, చాలా ఇరుక్కున్నారు వాళ్ళు. ఏం టెన్షన్ పడే తల్లి, బస్ వస్తుందా? ఏం టెన్షన్ పడే తల్లి, బస్ వస్తుందా? రెడీ అసలు నిన్న నాకు సుధాకర్ చెప్పారు క్యాంప్ తీసుకుపోండి. మీరు ఏం టెన్షన్ పడదు, ఏం కాదు. ఇంకా రండి, చిన్న షూటింగ్ చిన్న షూటింగ్ సో ఇవాళ వరంగల్ జిల్లాలో మనము ఫ్లడ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎలాగా మనము ప్రిపేర్డ్నెస్ని ఇచ్చేస్తాం, మనం రెడీ ఉంటాము అన్న దిశలో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ద్వారా ఒక మాక్ డ్రిల్ నిర్వహించడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్లో నోడల్ పాయింట్ ఫైర్ ఆఫీసర్ నుంచి ద్వారా ఈ అన్ని డిపార్ట్మెంట్స్ ఇంక్లూడ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం బేసికలీ చిన్నవడ్డేపల్లి ట్యాంక్ దగ్గర ఉన్నాము. మనకి తెలుసు ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు ఈ లో లయింగ్ ఏరియా ఇనండేట్ అవుతుంది. ఇక్కడైతే ఎప్పుడైతే ప్రాంతం మునుగుతుందో ముందుగా ప్రిపరేషన్ దిశలో ఎంతమందిని మనం ఇవాక్యువేట్ చేస్తాము, ఇవాక్యువేట్ చేసిన తర్వాత వాళ్ళని ఎక్కడికి షిఫ్ట్ చేస్తాము, ఒకవేళ వరద కనుక పెరిగితే ఎలాంటి మెజర్స్ తీసుకుంటాము, వరద ఆగిపోయిన తర్వాత ఎలాంటి మెజర్స్ తీసుకుంటాం అనేది ఎంటైర్ ఫ్లడ్ రిలీఫ్ దాంట్లో మనము ఒక మాక్ ఎక్సర్సైజ్ లాగా చేస్తున్నాము. సో ఇందులో లైన్ డిపార్ట్మెంట్స్ అయిన ఎన్పీడీసీఎల్ దగ్గర నుంచి జీడబ్ల్యూఎంసీ, పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్, రెవెన్యూ డిపార్ట్మెంట్, దెన్ వెటర్నరీ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్ అదర్ లీడ్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఈ మనం అరేంజ్ చేసుకొని ఉన్నాము. ఈచ్ అండ్ ఎవ్రీ దాంట్లో మనము ఈ ఏవైతే ప్రతి దగ్గర మనం ఒక ఎంక్లోజర్ పెట్టుకున్నాం, పశువుల్ని ఎలాగ మనము కాపాడుతాము, మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్గా ఇమీడియట్ ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ మేనేజ్మెంట్ సెంటర్ ఒకటి ఉంది. అక్కడి నుంచి హాస్పిటల్ నియర్ బై ఉంది, ఫ్లడ్ రిలీఫ్ క్యాంప్ కూడా నియర్ బై ఉంది. సో వీటన్నిటిని కోఆర్డినేట్ చేసుకుంటూ ఎఫెక్టివ్గా హ్యూమన్ లాస్, యానిమల్ లాస్ లేకుండా ఎట్లా యాక్షన్ చేసుకోవాలి అనేది మనము చెప్తాం.